కేటీఆర్కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది? నమస్తే, నేను యువాస లక్ష్మణ. సిరిసిల్ల పద్మశాలి సోదరులారా, ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. అక్కడ పద్మశాలిల జనాభా ఎంత, ఓటు బ్యాంక్ ఎంత, అధికారం ఎవరిది, అణిచివేత ఎవరిపైన జరుగుతున్నాయి, ఆత్మహత్యలు ఎవరికి జరుగుతున్నాయి, అనార్థాలు ఎవరికి జరుగుతున్నాయి, ఎవరు ఉపాసముంటున్నారు, ఎవరు భోగభాగ్యాలు అనిపిస్తున్నాడు, అసలు కేటీఆర్ ఎవడు? కేటీఆర్కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటి? ఒక్కసారి ప్రతి పద్మశాలి బిడ్డ మీ పార్టీ జెండాలు పక్కన పెట్టి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. గుండె మీద చేతి పెట్టుకొని ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అరే, నువ్వు ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎప్పుడన్నా నేత కార్మికులు పట్టించుకున్నాడా? ఆపసంపదలు వచ్చిండా? రాలేదే. మీకు తెలియదా? కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం పెట్టుకుంటా అంటే 5 ఏళ్ళు పోసపోసుకున్నాడు, విగ్రహం పెట్టుకోకుండా పోలీసులతో ఒడిపించినోడు ఎట్లా పద్మశాలి సమాజాన్ని అభివృద్ధి చేస్తారని మీరు అనుకున్నారు? ఇక్కడ ఒక మాట మీకు స్పష్టంగా చెప్తున్నాం మిత్రులారా, మీ గతంలో కూడా చెప్పండి. శ్రీశైలంలో కొండలక్ష్మి బాబుజీ విగ్రహం పెట్టుకుంటా అంటే పద్మశాలిని అణచివేస్తుండు, పోలీసులు ఒట్టిపిస్తున్నారని మాకు సమాచారం వచ్చినప్పుడు, నేను అక్కడికి ఎంటర్ అయినప్పుడు అక్కడ కొండలక్ష్మి బాబుజీ విగ్రహం విషయంలో ఫైట్ చేస్తున్నప్పుడు కేటీఆర్ గారు మాకు హెచ్చరిక జారీ చేసిండు. వాసా లక్ష్మణ్ సిరిసిల్ల కోసం ఎంతో సార్లు చెప్పిండు. ఆయన వచ్చినామండి ప్రాణాలు లెక్క చేయకుండా. ఎందుకు? అక్కడ పద్మశాలి పరువు కాపాడదామని. అక్కడ కొంతమంది అన్నారట, ఏమైంది సార్ కేటీఆర్ ఓడిపోతే వాసా లక్ష్మణ్ పేరు వస్తుంది. నాకెందుకండి పేరు? నీ పేరు తగ్గిదలుగా. అదే మొన్న కేటీఆర్ అనేవాడు ఓడిపోతే మొత్తం పద్మశాలి సమాజానికి, పద్మశాలి సమాజం అంటే అన్ని రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఏర్పడుతుంది కదా, పద్మశాలి బలమంతా తెలుస్తుంది కదా అనుకున్నాం. బస్ ఎన్నికలు రాగానే నంగనాచి మాటలు చెప్పే. వాస్తవానికి మొన్న కేటీఆర్ ఖచ్చితంగా ఓడిపోతారు అనుకున్నాం మేము. ఓట్లప్పుడు ఎన్నికలప్పుడు వచ్చి ఇది అంటారు కదా, బుడ్డగల్ల భుజారం సడగల్ల సినారం, తెలంగాణ సామెత ఉంది కదా, ఈ దొంగ మొగ నమ్మరాలు అంటారు కదా. వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి ఇక నేను ఇక్కడి నుంచి మంచిగా ఉంటా, వారం 2 సార్లు వస్తా, పట్టించుకుంటా, ఇసరికి వెళ్ళిపోయిందని దొంగ వెళ్ళిపోయినా ఏడంగానే మనం నవ్వి ఓటేస్తే ఇవాళ పరిస్థితి ఏంటిది? 29 మంది రైత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. రైత పరిస్థితి విచ్ఛిన్నమైపోయింది. ఎమ్మెల్యేగా వారికి బాధ్యత లేదా? నిన్న ఒక మంత్రి గారు నేను సంప్రదించినప్పుడు ఆ మంత్రి గారు అప్పుడు ఏమంటారంటే, వాసా లక్ష్మణ్ నువ్వు కాదయ్యా, అక్కడ ఎమ్మెల్యేగా వారికి బాధ్యత లేదా, వారు రమ్మని చెప్పు. వీడేమో ఓడా తడిపట్టేసుకుని కూర్చుంటాడా? ఎట్లయితే ఇంత ఓటు బ్యాంక్ ఉండి, ఇంత జనాభా ఉండి ఏం సంకేతం ఇస్తున్నాం సమాజానికి మనము? మీకు అక్కడ కొండలక్ష్మి బాబుజీ విగ్రహాన్ని చూసినప్పుడు మీకు ఆలోచన రాకపోయిందా? మీకు అరే కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం పెట్టుకోకుండా అంచువేసిన ఒక దొంగ, ఒక లత్కోడు వాడు, ఒక బోహోప్ వాడు పద్మశాలి సమాజాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకున్నారు? మీరు ఒక్కసారి ఆలోచించండి పద్మశాలి సోదరులారా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు కేటీఆర్ని మర్చిపోండి. వారిని మీరు అభిమానించేంత కాలం సిరిసిల్ల సమాజం, పద్మశాలి సమాజం సర్వనాశనం అవుతూ ఉంటుంది. ఒక స్లో పాయిజన్ కేటీఆర్ వాడు, ఒక స్లో పాయిజన్, ఒక లంగా రత్కోడగాడు, తుపాకి రాముడు, ఒక డ్రామా ఆర్టిస్ట్ వాడు, ఒక పద్మశాలి బిడ్డగా అయిపోతున్నాడు. నేను బాధ కలుగుతుంటుంది మాకు, ఎందుకంటే పద్మశాలి సమాజం కోసం కొట్లాడే వాళ్ళం కాబట్టి బాధ కలుగుతుంటుంది మాకు. కేటీఆర్ ఇవ్వడండి. కేటీఆర్ అరే పద్మశాలి ఉత్సవపోతాడు వాడు మన కాళ్ళ కాడ కూర్చోవన్న, వాని కాళ్ళ కాడ మీరు కూర్చోబడుతుంది. పద్మశాలి సోదరులారా, ఇక్కడ పద్మశాలి బిడ్డగా ఆలోచించండి. కేటీఆర్ వాడిని బహిష్కరించండి మీరు వచ్చి. మీరు అప్పుడు పద్మశాలి పౌరుషం కాపాడుతాం, పద్మశాలి పౌరుషంగా చూపిద్దాం. అక్కడ మీరు బహిష్కరిస్తే మీ కాళ్ళ కాడ కూర్చుంటాడు వాడు. సిరిసిల్ల విషయం తీసుకుంటే మిత్రులారా, సిరిసిల్ల పద్మశాలి సమాజం 100% బానిసత్వంలో ఉన్నదండి. ఇవాళ సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూస్తున్నది. అరే సిరిసిల్ల పద్మశాలీలు వాళ్ళు ఓట్లు కూడా వాళ్ళు వేసుకోలేని దరిద్రంలో ఉన్నారా అని అనుకుంటున్నారు. కేటీఆర్కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది? ఏంటి సంబంధము? అందరూ ఆలోచించండి. ఓటు మనది, ఈ సిరిసిల్ల మనది. ఎవడో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తనం చెలాయిస్తుంటే మనమేమన్నా చేతగాని దద్దాలమామా? పౌరుషం లేదా మనకు? ఎంతకాలం బానిసలుగా బతుకుతాం? ఇలా చాలా మంది అంటారు
కేటీఆర్ వచ్చిన తర్వాత సిరిసిల్ల అభివృద్ధి చెందినట్టు. నేను మాత్రం అభివృద్ధి చెందినడం లేదు, సర్వనాశనం అవుతున్నది. ఇది వాస్తవం చెబుతున్నా. కేటీఆర్ అనేవాడు ఒక బాహుబలి సినిమాను చూపిస్తున్నాడు, ఒక గ్రాఫిక్స్ మాయాజాలను చూపిస్తే మనల్ని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నాడు. మనం ఇంకా మోసపోతూనే ఉందామా?